ఇప్పుడు మన దగ్గర ఉన్న మొబైల్ బాక్స్కు చుట్టూ వైట్ పేపర్ అనేది ఫెవికాల్ ద్వారా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా పైన అనేది ఫెవికాల్ మొత్తం అనేది దానికి పూసి దాని చుట్టూ అనేది వైట్ పేపర్ అనేది ఇలా అటాచ్ చేసి దాని కార్నర్స్లో కత్తెరతో కట్ చేసి ఈ విధంగా మొత్తం అనేది దాని చుట్టూ వైట్ పేపర్ అనేది కవర్ అయ్యేలా చూసుకోవాలి. అందులో అలాగే కింది బాక్స్ కూడా మన వైట్ పేపర్ అనేది అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఈ బాక్స్ అనేది ఇది యొక్క బనానా జాక్ కనెక్టర్ అండ్ సాకెట్ అండి. ఈ యొక్క సాకెట్స్ అనేది ఈ బాక్స్కు రెండు వైపులా ఈ విధంగా హోల్స్ వేసుకొని మనం సెట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా. తర్వాత బ్యాక్ సైడ్ నట్లు ఉంటాయి, వాటిని కూడా ఫిట్ చేసుకోవాలి. తర్వాత ఈ బాక్స్కు పై వైపున ఇదొక స్విచ్. ఈ స్విచ్ అనేది ఎందుకంటే మనం అవుట్పుట్ అనేది మనం కావాలనుకున్నప్పుడు ఆన్ చేసుకొని తీసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. మన అవుట్పుట్ చూసుకోవడానికి ఒక వోల్టీమీటర్ కూడా దీనికి అటాచ్ చేసాము. మెయిన్గా ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకు కావాల్సినవి ఏంటంటే ఒక 6 ప్యారలల్ లిథియం అయాన్ కేజ్ హోల్డర్స్ అనేది, తర్వాత ఇంకా 12.6 బిఎంఎస్ సర్క్యూట్, 40 amps, 3S అంటే 3 సిరీస్ అండి. తర్వాత 3 సిరీస్ కాబట్టి మనకు మొత్తం అనేది 6 ప్యారలల్ బాక్సెస్ కావాలి. అందులో 2 సెట్స్గా మనము ఒక బ్యాక్ సైడ్ డబల్ టేప్తో అటాచ్ చేసుకోవాలి. 2 యాడ్ చేసుకొని మొత్తం 3 సెట్స్ లాగా మనం సెట్ చేసుకోవాలి. చూస్తున్నారుగా. సో వీడియోలో లాగా మనం అనేది 2 బాక్సెస్ అనేది 3 సెట్స్గా యాడ్ చేసుకొని వాటిని ఈ బిఎంఎస్ యొక్క బోర్డుకి అనేది మనము సాల్డరింగ్ చేసుకోవాలి. తర్వాత ఆ యొక్క 3 బాక్సెస్ అనేది ఆ ఫోటోలో చూపించిన విధంగా మనం అనేది సర్క్యూట్కి అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 బాక్సెస్ యొక్క 3 లేయర్స్ అనేది 0, 4.2, 8.4, 12.6 వోల్టేజ్ వచ్చే విధంగా మనం మొదటగా 3 బాక్సెస్ అనేది సిరీస్గా యాడ్ చేసుకొని వాటి యొక్క టెర్మినల్స్ అనేది ఇందాక ఫోటోలో చూపించిన విధంగా మీరు అనేది మొత్తం సాల్డరింగ్ చేసుకోండి. సో ఈ 6 బాక్సెస్ అనేది ఒకదానికొకటి కూడా ఈ విధంగా యాడ్ చేయడం ద్వారా మొత్తం అనేది సర్క్యూట్ అనేది బిల్డ్ క్వాలిటీ చూడడానికి అండ్ వర్క్ పర్ఫార్మెన్స్ కూడా చాలా చూడడానికి చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం అనేది మొదటగా 0 volts అనేది వాటి యొక్క బాక్స్ యొక్క టెర్మినల్స్ అనేది మనం బిఎంఎస్కు బ్యాక్ సైడ్ అనేది వాళ్ళు మెన్షన్ చేసిన విధంగా మనం అనేది సాల్డరింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క బిఎంఎస్ అనేది ఆ బ్యాటరీ సెట్కు ఒక సైడ్ అనేది మనం యాడ్ చేసుకున్నప్పుడు మొత్తం సర్క్యూట్ అనేది ఎక్కడికి కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. ఈ బిఎంఎస్ అనేది బ్యాక్ సైడ్ అనేది ఇంకా 2 ఇన్పుట్ అవుట్పుట్ టెర్మినల్స్ ఉంటాయి. వాటికి 2 వైర్స్ కనెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒక వైర్ అనేది ఇన్పుట్గా వాడచ్చు, ఒక సెట్ అనేది ఇంకో సెట్ అనేది అవుట్పుట్గా వాడచ్చు. తర్వాత ఈ బిఎంఎస్కు బ్యాక్ సైడ్ అనేది మనము ఇంకా డబల్ టేప్ అనేది యాడ్ చేసుకొని మరియు ఆ సెట్ మొత్తాన్ని అదే యొక్క బాక్సెస్కి అనేది యాడ్ చేసుకొని తర్వాత మనం ఈ యొక్క బ్యాటరీ బాక్సెస్లో అనేది మనం దాన్ని ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క టెర్మినల్స్ అనేది ఒక 2 టెర్మినల్స్ అనేది మనం అవుట్పుట్గా యూజ్ చేసుకోవాలి. అవుట్పుట్ యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఆల్రెడీ మనం చూపించిన బనానా క్లిప్స్కి అనేది 2 చిన్న సైజు వైర్స్కి అనేది కనెక్ట్ చేసుకున్నామండి. తర్వాత మన స్విచ్ కనెక్ట్ చేసుకోవాలి కదా, దానికోసం అనేది కొన్ని 2 వైర్స్ బయటకు తీసుకొని వాటికి స్విచ్ అనేది సోల్డరింగ్ చేసుకోవాలి. ఈ మొత్తం ఈ స్విచ్ తర్వాత వోల్ట్ మీటరు తర్వాత బనానా క్లిప్స్కి అనేది మనం ఎలా యాడ్ చేయాలి అనేది నేను ఒక ఇమేజ్ పెడతాను. ఇప్పుడు అనేది మనము ఇన్పుట్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక పిన్ అనేది మనం బాక్స్కు ఇంకో సైడ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే మీకు మొత్తం సర్క్యూట్లో బ్యాటరీ వేసిన తర్వాత మీకు రీడింగ్ అనేది 12.1 చూపిస్తుందండి. మనము దీనికి అనేది మన బనానా క్లిప్స్ కనెక్టర్స్ ద్వారా మన అవుట్పుట్ తీసుకుంటాము. ఇప్పుడు ఇందులో మనము బ్యాటరీస్ అనేది ఈ యొక్క ఎంటీ బాక్సెస్లో మనం ప్లేస్ చేసినప్పుడు మొత్తం సర్క్యూట్ అనేది ఈ విధంగా కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఆన్ చేసుకున్నట్లయితే మొత్తం బ్యాటరీ రీడింగ్ అనేది 9.2 volts అనేది చూపిస్తూ ఉంది. మొత్తం ఈ బాక్స్ అనేది లోపల కదలకుండా సెట్ చేసి కుదిరితే లోపల ఏదైనా థర్మోకోల్ లాంటిది పెట్టి కదలకుండా సెట్ చేసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలు చూపించినట్లయితే పర్ఫెక్ట్గా మనకు ఒక బిఎంఎస్ అనేది ఒక బ్యాటరీ బాక్స్ అనేది తయారైపోయింది. సో ఇప్పుడు అనేది అందులో మనం ఆన్ ఆఫ్ చేసుకొని చెక్ చేసుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. చూడండి 9.6 అనేది వోల్టేజ్ చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఇది మీకు వర్కింగ్ ఎలా అవుతుంది లేదు చూడడానికి మనకు ఆల్రెడీ ఉన్న బనానా క్లిప్స్ కనెక్టర్స్ అనేది వాటికి యాడ్ చేసి ఆ అవుట్పుట్ అనేది మన దగ్గర ఉన్న DC 775 మోటార్కి ఇచ్చి ఆన్ చేసి రన్నింగ్ అవుతుంది. చూడండి.